శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జనవరి 15వ తారీఖు నుంచి ఫిబ్రవరి 24 మధ్యలో అంటే సుమారుగా ఒక 40 రోజుల పాటు కుజగ్రహం తన ఉచ్చక్షేత్రమైనటువంటి మకర రాశిలో ప్రవేశించడం జరుగుతుంది. సో ఈ సమయంలో కొన్ని రాశుల వారికి లేదా కొన్ని లగ్నాల వారికి రుచిక మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగం అన్నది ఏర్పడడం జరుగుతుంది. సాధారణంగా ఈ యోగం ఎవరి జాతకంలో ఉంటే వారిలో కుజుడి యొక్క కారకత్వాలు వారికి బాగా కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే విపరీతమైనటువంటి ధైర్య సాహసాలు, డామినేటింగ్ నేచరు, ఏదైనా ఒక పని ఉత్సాహంగా పూర్తి చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ రుచిక మహాపురుష యోగం ఉన్న జాతకులు ఏదైనా ప్రభుత్వ సర్వీస్కి ప్రయత్నం చేస్తున్నప్పుడు, అంటే పెద్దవాటికి ఒక ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఏఎస్ లాంటి ఉన్నత స్థాయి ఉద్యోగాలు ప్రవేశించడానికి ఈ యోగం చాలా సహాయపడుతుంది. అలాగే రాజకీయాల్లో కూడా ఎమ్మెల్యే స్థాయి పై స్థాయిలో ఉండడానికి, అలాగే ఈ హోమ్ మినిస్టర్ లాంటి పోలీస్ శాఖకు సంబంధించినటువంటి వాటిలో హోమ్ మినిస్టర్ లాంటివి అవడానికి కూడా ఈ కుజుడు వారి జాతకంలో ఇటువంటి యోగంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ రుచిక మహాపురుష యోగం ఏ విధంగా ఏర్పడుతుందంటే, కుజుడు తన స్వక్షేత్రాలైనటువంటి మేషగం, వృశ్చికంలో కానీ తన ఉచ్చక్షేత్రమైనటువంటి మకరంలో కానీ ఉన్నప్పుడు అవి మిగతా రాశుల వారికి కేంద్రం అయినప్పుడు ఈ యోగం అన్నది ఏర్పడుతూ ఉంటుంది. ఈ యోగ ప్రభావం ఉన్నవాళ్ళు పూర్వం సైన్యాధ్యక్షులుగా, కొంతమంది చక్రవర్తులుగా, రాజులుగా, అంటే యుద్ధం చేసి రాజ్యాలు సంపాదించే యోరులుగా వాళ్ళు విజయం సాధిస్తూ ఉండేవారు. నవ్ డేస్ అయితే వీళ్ళు ఎక్కువగా ఈ పోలీస్ డిపార్ట్మెంట్లోను, రాజకీయాల్లోనూ, రియల్ ఎస్టేట్ రంగంలో, అంటే ఒక సాధారణటువంటి వ్యక్తులు, ఒక సాధారణటువంటి డైలీ కూలీగా ఉన్నటువంటి వాళ్ళు ఈ భూమి సంబంధించింది, స్థిరాస్తి సంబంధించింది కన్స్ట్రక్షన్ రంగంలో ప్రవేశించి వేల కోట్లు సంపాదించారంటే వారి జాతకంలో కుజుడు బలంగా ఉండడం, ఇటువంటి రుచిక మహాపురుష యోగం వారి జాతకంలో ఏర్పడడం వల్ల వారి జీవితంలో సాధారణ స్థాయి నుంచి చాలా ఉన్నత స్థాయికి వెదగడానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంటుంది. ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ కుజుడు మరి ఈ జనవరి 15వ తారీఖున మకర రాశిలో ప్రవేశించి ఫిబ్రవరి 24 వరకు అదే రాశిలో ఉన్నప్పుడు మరి ఏ రాశుల వారికి ఎటువంటి బలాన్ని ఇవ్వబోతున్నాడు, ఎటువంటి యోగాన్ని ఇవ్వబోతున్నాడు అన్నది వివరంగా ప్రతి వీడియోలో ఎవరికి వారికి ఇండివిజువల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కుంభరాశి వారికి జనవరి 15 ఫిబ్రవరి 24 మధ్యన కుజుడు 12వ స్థానంలో ఉచ్చ స్థితికి రావడం జరిగింది. దాంతో ఈ రాశివారి మీద ఏ అంశాల మీద ప్రభావం చూపుతుంది అన్న విషయాన్ని పరిశీలిద్దాం. ఏదంటే మామూలుగా ఒక గ్రహం 12వ స్థానంలోకి వచ్చినప్పుడు సాధారణంగా కొంత నష్టాన్ని, కొన్ని అధిక ఖర్చుల్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే ఒక ప్రత్యేక స్టేటస్, హోదా కలిగినప్పుడు ఆ గ్రహం ఇచ్చే పరిస్థితి కంపల్సరీగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కుజుడు తృతీయ దశమాధిపతిగా 12వ స్థానంలో ఉచ్చులో ఉన్నాడు. ఒక విధంగా రాస్యాధిపతిగా ఉన్నటువంటి శనికి శత్రుగ్రహం. అందువలన ఏంటంటే కుజుడు సంబంధించిన కారకత్వాల్లో కొంత నష్టం కలిగే అవకాశం ఉన్నది. ఈ సందర్భంగా మీకు మీ యొక్క రక్త సంబంధీకుల కొరకు, లేదంటే అన్నదమ్ముల వరకు, స్నేహితుల వరకు వారి వలన మీరు కొంత నష్టపోవడం జరుగుతుంది. వారికి ఏదైనా మీరు సూట్ ఇవ్వడం వల్ల, వారికి ఏదైనా కంపల్సరీగా కొద్దిగా ఆర్థిక పరంగా సహకారం ఇవ్వడం వల్ల, లేదంటే మీరు వారికి ఏదైనా సూట్ ఇస్తే వారు కట్టకపోవడం, మొత్తం మీద వారి వలన ప్రస్తుతం మీరు నష్టపోవడం జరుగుతుంది. అలాగే కొన్ని సందర్భాల్లో మీరు సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం లేకపోవడం వల్ల, అంటే రాంగ్ ఇన్వెస్ట్మెంటో, సరైన పేపర్ లేకుండా ఏదైనా స్థిరాస్తి కొనడమో, లేదంటే ఏదైనా ఉద్యోగం వస్తుందని ఆశపడి కన్సల్టెన్సీకి డబ్బులు చెల్లించడము, ఇలాంటి సెల్ఫ్ మిస్టేక్స్ వల్ల కూడా
నష్టపోయే అవకాశం ఉన్నది. దాంతోపాటు ప్రభుత్వం వారి వల్ల కూడా ఒక విధమైన పనిష్మెంట్ రావచ్చు. ఏదైనా ప్రయాణాలు చేస్తున్నప్పుడు లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపినప్పుడు, సరైన డాక్యుమెంట్ లేకుండా ఉన్నప్పుడు, మరీ టైం బాగోకపోతే ఏ డ్రంక్ అండ్ డ్రైవ్లోనో పట్టుబడే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. అలాగే ఏంటంటే మీరు ఎవరినైతే బాగా నమ్ముతారో, మీకు చేదోడు వాదోడుగా మీతోనే ఉంటాడో వాడి వల్ల నష్టం కానీ మోసం కానీ రావచ్చు. అంటే మీ యొక్క లోటుపాట్లు ఇవన్నీ కూడా మరి ఇతరులకి చేరదీసి, లేదంటే ప్రభుత్వానికి చేరదీసి ఏ ఇన్కమ్ ట్యాక్స్ రైడో, లేదంటే ఏ ఈడీ రైడో, లేదంటే ఏదైనా ఏసీబీ వాళ్ళు పట్టుబడటం అలాంటివి కూడా జరిగే అవకాశం ఉన్నది. అందువల్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. దానికి అదనంగా ఏంటంటే దశమాధిపతిగా ఉన్నటువంటి కుజుడు కూడా 12లో ఉండడం వలన ఉద్యోగం పోగొట్టుకోవడం కానీ, ఉద్యోగం కోల్పోవడం కానీ, సస్పెండ్ అవ్వడం కానీ, వ్యాపారంలో పెద్ద మొత్తంలో నష్టం రావడం కానీ, లేదంటే పెద్ద మొత్తంలో గవర్నమెంట్కి ట్యాక్సో పన్నులో ఇలాంటివి చెల్లించవలసి రావడం, లేదంటే మీ యొక్క స్థిరాస్తులు ధనం బంగారం ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం, ఇటువంటివి జరిగే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఇవన్నీ ఇంత నెగిటివ్గా చెప్పడం కారణం కూడా కుంభరాశి అందే రాహుగ్రహం ఉండడం. ఈ రాహుగ్రహం మీతో ఈ విధంగా అక్రమార్జన కూడబెట్టడం జరుగుతూ ఉంటుంది. అంటే అక్రమార్జన అంటే ఏముండదు, ఏదో మనకి డీల్లో కొంత ధనం వచ్చినప్పుడు ప్రభుత్వానికి కూడా కొంత ట్యాక్స్ కట్టవలసి ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ లెక్కలు చూపించకపోవడం ఉంటుంది. అలాంటివి చూపించకపోవడం వల్ల వచ్చిన డబ్బు అంతేమించి అక్రమ సంపాదన కాదు. అటువంటి ధనం సాధారణంగా ఏమవుతుందంటే ఏదో 10 సంవత్సరాల క్రితం ₹1,00,000 కొన్నది ఇప్పుడు ₹1,00,00,000 అయి ఉండొచ్చు. అది ప్రభుత్వం వారు ఏమంటారంటే ఈ ₹1,00,00,000 నువ్వు లంచంలో సంపాదించావని చెప్పచ్చు. బట్ ఏదైనా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ప్రకారం మీరు ఉద్యోగస్తులైనా, ప్రభుత్వ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తులైనా, రాజకీయ రంగంలో ఉన్న కన్స్ట్రక్షన్ రిలేషన్ అంటే ఎందులో చేసినా కూడా మీ యొక్క ఆదాయానికి నష్టం కలిగే అవకాశం ఉంది. మీ వృత్తిగా ఒక విధంగా ఇబ్బంది కలిగే అవకాశం ఉండదు. అది ఇది నెగిటివ్గా అంటే, పాజిటివ్గా అంటే మీ యొక్క వ్యాపారాన్ని ఇతర దేశంలో కానీ ఇతర రాష్ట్రానికి కానీ విస్తరించే అవకాశం ఉన్నది. అలాగే ఏంటంటే విదేశంలో కొంత పెట్టుబడి పెట్టే అవకాశం ఉన్నది. ఈ మధ్యన చాలామంది అంటే అమెరికాలోనో, సింగపూర్లోనో, యూకేలోనో ఇన్వెస్ట్మెంట్ చేయడం, అక్కడ ఇల్లు కొనుక్కోవడం, అక్కడ పిల్లల్ని చదివించడం జరుగుతుంది. ఆ విధంగా మీరు ముందు జాగ్రత్తగా విదేశంలో కొంత ఇన్వెస్ట్ చేయడం కానీ, పెట్టుబడి పెట్టడం కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే విదేశంలో ఏదైనా వ్యాపారం చేయడానికి అక్కడికి వెళ్ళి అక్కడ వ్యవహారాలని చూసుకొని, అక్కడ సరైనటువంటి అంత సెటిల్మెంట్ చేసుకొని, అక్కడ కొన్నాళ్ళు ఉండి, అక్కడ మీ పిల్లలు బంధువులు ఉంటే వాళ్ళ ఇంట్లో స్టే చేసి, ఇలా కొన్నాళ్ళ పాటు ఇతరుల గృహంలో స్టే చేసి, కొన్నాళ్ళు వాళ్ళ ఆతిథ్యం స్వీకరించి అక్కడ మీ వ్యాపారానికి ఏ విధంగా ఉంటుంది, ఎక్కడ స్థలం కొంటే బాగుంటుంది, ఇటువంటి ప్రయత్నాలు చేస్తూ మొత్తం మీద ముందు జాగ్రత్తగా కొన్ని ఏర్పాట్లు కూడా అక్కడ చేసుకోవడం జరుగుతుంది. బట్ ఏదైనా ఈ రాశి వారికి భూములు, స్థిరాస్తులు, ఆస్తులు సంబంధించిన వ్యవహారాల్లోనూ, ఉద్యోగ సంబంధించిన విషయాల్లో చాలా అప్రమత్తగా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ చుట్టూ ఉన్నవారిని మీరు నమ్మడం అన్నది అంత మంచిది కాదు. ఇప్పటిదాకా మీ గుట్టుమట్లన్నీ తెలుసుకొని ఈ ప్రభుత్వానికి తెలియజేసి వాళ్ళు లాభపడతారు, మీరు టోటల్గా నష్టపోవడం జరుగుతుంది. ఏదైనా ఒక గ్రహం మనకి అనుకూల స్థానంలోకి వచ్చినప్పుడు ఆ గ్రహానికి సంబంధించినటువంటి పరిహారం మనం చేసుకోవడం వలన ఆ గ్రహం మరింత ఫలితాన్ని మనకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే మనకి ఒక గ్రహం అనుకూల స్థానంలోకి వచ్చి ఆ గ్రహం మీ రాశి వారికి మిత్రగ్రహం అయినప్పుడు పూజల ద్వారా దాన్ని మీరు అనుకూలంగా మార్చుకోవచ్చు. అది మీ యొక్క రాశికి శత్రుగ్రహం అయినప్పుడు దానాల ద్వారా దాన్ని మీరు మార్చుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఏదైనా పరిహారం ఎలా చేసినా కూడా దక్కుతుంది. అయితే చిన్న మార్పు అంతే, అందులో ఏమీ లేదు, కంగారు పడడానికి పని లేదు. కుజుడు యొక్క ఫలితం మనకు తొందరగా రావాలంటే ఒకటేమో సుబ్రహ్మణ్య స్వామి, 2 ఆంజనేయ స్వామి. ఇందులో ముఖ్యంగా వివాహానికి సంబంధించినటువంటి సమస్యలు, ఆర్థికపరమైనటువంటి సమస్యలు, ఉద్యోగానికి సంబంధించిన సమస్యలు, అలాగే వివాహం తర్వాత వచ్చినటువంటి గొడవలు, చికాకులు, కట్న వేధింపులు, భార్యాభర్తల మధ్య అనుకూలత లేకపోవడం, వీటన్నిటికీ ఆంజనేయ స్వామి వారిని పూజించుకోవడం వల్ల ఆ ఫలితం రావడం జరుగుతుంది. దీనికి ఏంటంటే సుమారుగా ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో అర్చన చేయడం వల్ల
హనుమాన్ చాలీసా పారాయణ వల్ల మీకు తొందరగా ఆ ప్రయత్నం నెరవేరుతూ ఉంటుంది. అయితే సంతానం కొరకు ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉంటారో పిల్లలు కలగకపోవడం, పిల్లలు కలిగిన వాళ్ళ అభివృద్ధి లేకపోవడం, తరచుగా అబార్షన్స్ రాగడం, ఇవన్నీ కూడా మరి సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల మీకు తొందరగా సంతానం కలగడం, పిల్లలు ప్రయోజకులు అవడం జరుగుతూ ఉంటుంది. దీనికి మీరు సుబ్రహ్మణ్య స్వామికి, అది కూడా మంగళవారం రోజే పంచామృతాలతో, ముఖ్యంగా బెల్లం పానకంతో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసి మంగళవారం నియమంగా ఉండడం వల్ల తొందరగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహంతో అటు వివాహానికి, పిల్లలకి ఉన్నటువంటి అన్ని సమస్యలు కూడా సాల్వ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మరి కుజగ్రహ అనుగ్రహం కావాలంటే చేయొచ్చు. కుజుడికి కందులు దానం చేయవలసి ఉంటుంది. నౌ-ఏ-డేస్ కందులు పెద్దగా కాకపోయినా మంచి కందిపప్పు, ఒక కుజుడి సంఖ్య మరి చెప్పే విధంగా, అంటే కుజుడి సంఖ్య 9 అంటూ ఉంటారు, కానీ ఏంటంటే ఒక 6 కిలోలు కందిపప్పు ఏదైనా ఒక దేవస్థానంలో అన్నదానం చేసినటువంటి ప్రదేశాల్లో వారికి డొనేట్ చేసినా పర్లేదు, లేదంటే ఏదైనా దేవాలయంలో 6 కిలోల కందిపప్పు అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులకి దక్షిణ తాంబూలంతో పాటు దానం చేయడం వల్ల కుజుడి యొక్క అనుగ్రహం పొందే అవకాశం ఉంది. లేదంటే కుజుడికి జపం అది చేయించింది అంటే అది మీ యొక్క తీవ్రతను బట్టి పరిహారం ఉంటుంది. బట్ ఏదైనా సింపుల్గా పరిహారం ఏంటంటే, లేదా మీరు ఒక రాగి కడియాన్ని, కాపర్తో తయారు చేసిన కడియాన్ని కుడి చేయికి ధరించడం వల్ల కూడా కుజుడి యొక్క అనుగ్రహం మీకు తొందరగా లభిస్తుంది. స్వస్తి.